guys, welcome to Legend YouTube channel. This is Muralidhar Jadi. So already మనకు ఏపీ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కి సెకండ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ నోటిఫికేషన్లో మనం ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్ అంటే ఫస్ట్ టైం డిజిటల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2019లో వచ్చినప్పుడు పేపర్ ఏ విధంగా ఉన్నది వాటి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ జరిగింది. అండ్ లిటిల్ బిట్ మాడిఫికేషన్స్ అంటే బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఏం మాడిఫికేషన్స్ మనం చేయడం జరుగుతుంది. అంటే 2020లో నోటిఫికేషన్ వచ్చింది కదా, సెకండ్ నోటిఫికేషన్. సో అందులో ఎలాంటి మాడిఫికేషన్స్ చేసి మనం క్లాస్ రూమ్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటిది మనం క్లాస్ రూమ్ అంటే ఆఫ్లైన్ క్లాస్ రూమ్ ఆన్లైన్ క్లాస్ రూమ్ నుండే మనకు క్వశ్చన్స్ అపియర్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఈసారి కూడా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అపియర్ అవుతాయని మేము అనుకుంటున్నాం. సో దానికి సరిపడే కృషి కూడా ఉంటుంది. అండ్ కంప్యూటర్ సిలబస్ వచ్చి మనకు సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి సార్ చెప్పడం జరిగింది. సో ఈరోజు లిటిల్ బిట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిలబస్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిలబస్ ఏమేమి ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాప్టర్ వైజ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ చూసినట్లయితే ఫస్ట్ నెట్వర్క్స్ అండ్ ఈడీసీ. సో నేను పర్టికులర్గా ఈ విధంగా డివైడ్ చేశాను. సో మనకు నోటిఫికేషన్లో సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. ఏంటిది సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. మరి నెట్వర్క్స్ అంటే సర్క్యూట్ థియరీ. సో ఇది ఎలక్ట్రిక్ సర్క్యూట్ థియరీ అని ఉంటుంది మనకు సిలబస్లో. అండ్ దిస్ ఈజ్ ఈడీసీ. ఈడీసీ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్. సో రెండో టాపిక్ ఏంటిదంటే మెషిన్స్ మళ్ళీ వాటి గురించి డెప్త్గా మనం చూడడం జరుగుతుంది. థర్డ్ది పవర్ సిస్టమ్, ఫోర్త్ వన్ మెజర్మెంట్, ఫిఫ్త్ వన్ కమ్యూనికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెట్వర్క్స్ థియరీ అనే సబ్జెక్ట్, నెట్వర్క్స్ థియరీ ఆర్ సర్క్యూట్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేది బేస్ సబ్జెక్ట్. అన్ని సబ్జెక్ట్స్కి ఇది ఒక ఫండమెంటల్. అంటే ఈ సబ్జెక్ట్ కనుక మనం నేర్చుకుంటే ఈ మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. సో దట్స్ వాట్ మన ప్రిపరేషన్ అయినా ఒక ఆస్పిరెంట్ ప్రిపరేషన్ అనేది నెట్వర్క్ సబ్జెక్ట్తోని ప్రారంభించాలి. నెట్వర్క్ సబ్జెక్ట్తోని మనం స్టార్ట్ చేయాలి. సో ఈవెన్ మన క్లాస్ రూమ్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నెట్వర్క్సే కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే నెట్వర్క్స్ వచ్చిందంటే అందులో కేవీఎల్ కావచ్చు, కేసీఎల్ కావచ్చు, మెష్ అనాలిసిస్ కావచ్చు. సో ఆల్ ద కాన్సెప్ట్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ టు సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ మషిన్స్ కావచ్చు, ఫ్రమ్ మషిన్స్ కావచ్చు, పవర్ సిస్టమ్స్ కావచ్చు, మెజర్మెంట్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఈడీసీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో సింప్లీ ఐ కెన్ సే దట్ నెట్వర్క్స్ ఈజ్ అ బేస్ సబ్జెక్ట్. సో ఫండమెంటల్స్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఆ ఫండమెంటల్స్ ఏంటిది చూడండి. నెట్వర్క్స్ అంటే లాస్ట్ టైం మనం బేసిక్స్ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది ఆస్పిరెంట్స్ అంటారు, సార్ సిలబస్లో మనకు థీరమ్స్ నుండి స్టార్ట్ చేయడం జరిగింది, సిలబస్లో మీరు బేసిక్స్ నుండి చెప్తున్నారు. రెసిస్టర్ అంటే ఏంటిది, ఇండక్టర్ అంటే ఏంటిది, కెపాసిటర్ అంటే ఏంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థీరమ్స్ అర్థం కావాలి అని అంటే, థీరమ్స్ నెట్వర్క్స్లో అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. సో సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అర్థం కాకుంటే మనం నెట్వర్క్స్ థీరమ్స్ ఏది కూడా క్లియర్గా చదవడం. సో వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ థీరమ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. అగైన్ మళ్ళీ ఏసీ అనాలిసిస్లో సిరీస్ కనెక్షన్ అంటాం, ప్యారలల్ కనెక్షన్ అంటాం, సో రెసిస్టర్ అంటాం, ఇండక్టర్ అంటాం, కెపాసిటర్ అంటాం, ఆర్ఎల్సీ సిరీస్ అంటాం, ఆర్ఎల్సీ ప్యారలల్ అంటాం. సో వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు బేసిక్స్. సో దట్స్ వాట్ మేము ఏం చేస్తున్నామంటే వీ విల్ బిగిన్ అంటే విత్ బేసిక్స్. అంటే బేసిక్స్ నుండి మేము ప్రారంభించడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ స్టూడెంట్స్ చాలామంది క్వశ్చనింగ్ అంటే డౌట్స్ రైజ్ చేశారు, సార్ మీరు బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఓకే చూడండి, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ కానీ ఐదర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, నో ప్రాబ్లం. బేసిక్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ అదర్ దాన్ దీస్ 3 బ్రాంచెస్ లైక్ ఒకవేళ మీరు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఐటీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కంపల్సరీ వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ అనేది కావాలి. అంటే సిరీస్ కనెక్షన్ అంటే ఏంటిది, ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటిది, రెసిస్టర్ అంటే ఏంటిది. సో వితౌట్ అండర్స్టాండింగ్ ఆల్ దీస్ కాన్సెప్ట్ వీ కెనాట్ ఏబుల్ టు రీచ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ థీరమ్స్. సో అందుకోసం మనకి థీరమ్స్ కానీ, ఏసీ సర్క్యూట్స్ అనాలిసిస్ కానీ, అండ్ రెజొనెన్స్ కాన్సెప్ట్ కానీ, క్వాలిటీ ఫ్యాక్టర్, బ్యాండ్ విడ్త్ ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్స్
క్లియర్గా ఉండాలి. సో దట్స్ వాట్ నేను ఏమంటున్నానంటే ఈ మెష్ అనాలిసిస్ కానీ ఏదైనా అర్థం కావాలంటే బేసిక్స్ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్లీ యూ నీడ్ టు లెర్న్ ద బేసిక్స్. అండ్ ఎవరైతే ట్రిపుల్ ఈ ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ వాళ్ళకు బేసిక్ ఐడియా ఉంటే లీవ్ ద టాపిక్ అండ్ స్టార్ట్ విత్ మెష్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్, నో ప్రాబ్లం. ఓకే, సో నెట్వర్క్స్ అనాలిసిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మూవ్ ఆన్ టు నెట్వర్క్స్ అనాలిసిస్. నెట్వర్క్స్ అనాలిసిస్ అనేది బేసిక్గా మనకు మెష్ అంటే ఏంటిది, ఓకే, నోడల్ అనాలిసిస్ అంటే ఏంటిది, ఓమ్స్ లా అంటే ఏంటిది, సో మెష్ అనాలిసిస్ అంటే ఏంటిది, మెష్ అంటే ఏంటిది, ఒక లూప్. వాట్ ఇస్ దిస్ అండి, మెష్. సో మెష్కి లూప్కి డిఫరెన్స్ ఏంటిది, వాట్ ఇస్ దిస్, దిస్ ఈజ్ ఏ మెష్ బట్ దిస్ ఈజ్ ఏ లూప్. లూప్ అన్న మెష్ అన్న రెండు కాదు. చూడండి, క్లోజ్డ్ పాత్ ఉంటే క్లోజ్డ్ లూప్ ఉండాలి. దిస్ ఈజ్ క్లోజ్డ్ లూప్. సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయింది పాయింట్ వద్ద, మళ్ళీ ఇక్కడ ఎండ్ అయింది, దిస్ ఈజ్ ఏ క్లోజ్డ్ లూప్. బట్ చూడండి, మెష్ అంటే ఏంటిది, ఇది మెష్ అని నేను చెప్పలేను, దిస్ ఈజ్ ఆల్సో ఏ క్లోజ్డ్ లూప్. బట్ రెండిటికి డిఫరెన్స్ ఏంటిది, సో మెష్ ఈజ్ నథింగ్ బట్ ఇందులో ఎలాంటి లూప్ ఏదైనా ఉందా, లేదు. ఇందులో ఇంకా ఎలాంటిది ఏదైనా లూప్ ఉందా, లేదు. సో ఇంకా ఈ క్లోజ్డ్ లూప్లో ఇంకా ఎలాంటి లూప్స్ కానీ లేకుంటే దాన్ని ఏమంటున్నామంటే మెష్. వాట్ ఇస్ దిస్, మెష్. నౌ టెల్ మీ, లూప్, క్లోజ్డ్ లూప్, ఇది క్లోజ్డ్ లూపే బట్ ఇట్ ఈజ్ ఏ మెష్. బట్ ఇట్ షుడ్ నాట్ కంటైన్, మెష్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఏ క్లోజ్డ్ లూప్ దట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ అదర్ క్లోజ్డ్ లూప్స్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్. సో మరి క్లోజ్డ్ లూప్ అంటే ఏంటిది అని అంటే ఇది కూడా ఒక క్లోజ్డ్ లూపే, అందులో ఆ క్లోజ్డ్ లూప్లో ఇంకా వేరే క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయని దాని మీనింగ్. సో మెష్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్లోజ్డ్ లూప్స్. సో ఇలాంటి బేసిక్ ఐడియా మనకు ఇంపార్టెంట్. మరి సార్, మరి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో మనం ఏ విధంగా ప్లే చేస్తాం? సో వీ హ్యావ్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో హౌ వీఆర్ గోయింగ్ టు అప్లై ఆల్ దీస్ కాన్సెప్ట్. నౌ టెల్ మీ, ఇందులో నెట్వర్క్స్ తీసుకుందాం. నెట్వర్క్స్లో థీరమ్స్ తీసుకుందాం. వాట్ ఈస్ దీస్ థీరమ్స్? థీరమ్స్లో మనకు సపోజ్ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, థెవెనియన్స్ థీరం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థెవెనియన్స్ అండ్ నార్టన్స్ థీరం అండ్ సూపర్ పొజిషన్ థీరం, ఎస్పిటి అంటారు. చూడండి, లాస్ట్ టైం మనకు ఒక ఎస్పిటి థీరం నుండి క్వశ్చన్ రావడం జరిగింది. థీరమ్స్లో ఎస్పిటి థీరం నుండి, ఎస్పిటి అంటే అనేది సూపర్ పొజిషన్ థీరం. సో సూపర్ పొజిషన్ థీరంలో మనకు వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, కరెంట్ సోర్స్ ఉంటుంది. సో అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు బేసిక్స్. మళ్ళీ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటిది, కరెంట్ సోర్స్ అంటే. సో దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, బేసిక్స్ అనేది కంపల్సరీ మనం నేర్చుకోవాలి. సో సూపర్ పొజిషన్ థీరంలో బేసిక్గా మనం ఏం చేస్తాం, వోల్టేజ్ సోర్సెస్ అనేది రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్. అంటే వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. కరెంట్ సోర్స్ అనేది రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. సపోజ్ నాకు 2 సోర్సెస్ ఉన్నాయి ఎట్ ఎ టైమ్. లెట్ us కన్సిడర్ ఇది ఒక సర్క్యూట్ అనుకుందాం. వాట్ ఈస్ దిస్? డెఫినెట్లీ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఏ వోల్టేజ్ సోర్స్. నౌ టెల్ మీ, 2 రెసిస్టర్లు ఈ విధంగా నేను కనెక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక కరెంట్ సోర్స్. సో మళ్ళీ మనం క్లాస్ రూమ్లో నేర్చుకోవడం జరుగుతుంది, ఎట్లా వోల్టేజ్ సోర్స్ అని గమనిస్తున్నాం, ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, దీన్ని కరెంట్ సోర్స్ అనే విధంగా చెప్తున్నాం. డెఫినెట్లీ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ వోల్టేజ్ సోర్స్, దిస్ ఈజ్ కరెంట్ సోర్స్, దిస్ ఈజ్ రెసిస్టర్ 1, దిస్ ఈజ్ రెసిస్టర్ 2. సో సూపర్ పొజిషన్ థీరం యూజ్ చేసి మనం ఒక బ్రాంచ్ ద్వారా, అంటే కరెంటు కావచ్చు, ఆ బ్రాంచ్ వద్ద వోల్టేజ్ కావచ్చు, ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటిది అంటే, సపోజ్ నేను ఈ బ్రాంచ్ గుండా R1 రెసిస్టర్ గుండా ఎంత విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. సో హౌ మచ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ R1 రెసిస్టర్. మనకు ఎగ్జామ్లో ఎంత కరెంటు ఫ్లో అవుతుంది దీని గుండా అని అడగడు. ఈ జనరల్గా మనం KVL, KCL మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ వాట్ ఆర్ ద రూల్స్ ఆర్ ఇన్వాల్వింగ్ టు ఫైండ్ ద కరెంట్ ఆర్ వోల్టేజ్ ఆర్ పవర్ వాట్ ఎవర్ ఇట్ మే బి by using SPT theorem, superposition theorem. సో రూల్స్ అనేవి మనకు తెలియాలి. సపోజ్ సూపర్ పొజిషన్ థియరంలో ఇండిపెండెంట్ సోర్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇండిపెండెంట్ సోర్సెస్ అంటే ఏంటిది అని అంటే వేరే అదర్ సోర్సెస్ పైన డిపెండ్ అవ్వు. సో ఎవ్రీ టైం సపోజ్ నేను వోల్టేజ్ సోర్స్ యూజ్ చేసి మాత్రమే నేను సర్క్యూట్ని ఆపరేట్ చేస్తుంటాను. సో సపోజ్ వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ R1, R2 బట్ కరెంట్ సోర్సెస్ అనేది రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. అంటే కరెంట్ ఇంపాక్ట్ అనేది ఉందా? నో, దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ దిస్ సోర్స్. మరి ఇది కేస్ 1. కేస్ 2లో ఇంకో ఇండిపెండెంట్ సోర్స్ ఉంది కదా, కరెంట్ సోర్స్. మరి వోల్టేజ్ సోర్స్ ఏమవుతుంది అంటే షార్ట్ సర్క్యూట్.
సో ఈ విధంగా మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది. ఏంటిది అని అంటే దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ R2. అంటే ఎవ్రీ టైం ఒక ఇండిపెండెంట్ సోర్స్ మనం తీసుకున్నట్లయితే పిక్చర్లోకి, వోల్టేజ్ సోర్స్ రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్, కరెంట్ సోర్స్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. సో ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఆల్రెడీ ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ అపియర్ అవ్వడం జరిగింది. సో అండ్ రెసిస్టర్, సో ఎప్పుడైతే సోర్సెస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? సో కరెంట్ సోర్సెస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అది మనం చూడాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. దట్స్ వాట్ మేమేమంటున్నామంటే, సపోజ్ బేసిక్స్ కనుక క్లియర్గా ఉన్నట్టంటే ఇవన్నీ ఈజీగా మనం క్లియర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నెట్వర్క్స్లో మనకి థీరమ్స్ నుండే కాదు, ఒక న్యూమరికల్ కూడా రావడం జరిగింది. సో న్యూమరికల్ ఏ విధంగా అడుగుతారు అని అంటే, ఒక ఎగ్జాంపుల్ మనకు ప్రీవియస్ క్వశ్చన్ అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. న్యూమరికల్ అనేది నెట్వర్క్స్ థియరీ నుండి కంపల్సరీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. సపోజ్ నేను ఇది ఒక సర్క్యూట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాను, సపోజ్ ప్లస్ మైనస్ సమ్, ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకున్నాను, ఇక్కడ ఒక ఇంకో వోల్టేజ్ సోర్స్ ఉంది. సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ 5 వోల్టేజ్, సమ్ R1, R2 ఈ వాల్యూస్ ఇచ్చాడు అనుకుందాం. ఇక్కడ V1 వాల్యూ ఎంత అని అంటాడు. అంటే వాట్ ఈస్ దట్? ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చాడు, మనకు R1 వాల్యూ ఇచ్చాడు, R3 వాల్యూ ఇచ్చాడు, R2 వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ ఎంత అని అంటాడు. ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? సో మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి దీన్ని సాల్వ్ చేయడానికి. నోడల్ అనాలిసిస్ ఉంది, మెష్ అనాలిసిస్ ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది మెథడ్స్ అంటే ఎక్కువ మనం యూజ్ చేసేది నోడల్ అనాలిసిస్. సో అవన్నీ మనం క్లాస్ రూమ్లో చూడడం జరుగుతుంది. అండ్ నెట్వర్క్స్లో మనకు జనరల్గా రెజనెన్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెజనెన్స్? సో రెజనెన్స్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ రెజనెన్స్ ఉంటుంది, ప్యారలల్ రెజనెన్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిరీస్ రెజనెన్స్? సిరీస్ రెజనెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యారలల్ రెజనెన్స్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెజనెన్స్? రెజనెన్స్ అంటే ఒక సర్క్యూట్లో 3 డిఫరెంట్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనెక్ట్ చేయడం జరిగింది, ఆర్ఎల్సి. సపోజ్ నేను సిరీస్ రెజనెన్స్ తీసుకున్నాను అనుకోండి, ఇది రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఈ విధంగా కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక వోల్టేజ్ సోర్స్ అనుకుందాం. దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఇండక్టర్ ప్లస్ JX సఫిక్స్ L ఓం మైనస్ JX సఫిక్స్ C ఓం. సో దీని యొక్క ఇంపెడెన్స్ ఈక్వల్ అయినప్పుడు, సిరీస్ సర్క్యూట్లో ఈక్వల్ అయినప్పుడు సర్క్యూట్ యొక్క బిహేవియర్ ఏంటిది? సో ఈ విలువ ప్లస్ JXL ఈక్వల్ టు మైనస్ JXC అయినప్పుడు సిరీస్ రెజనెన్స్ అని అంటాం. సో అప్పుడు ఆ విధంగా దాని స్వభావం ఏ విధంగా ఉంటుంది, దాని బిహేవియర్ ఏంటిది? సో వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ది సిరీస్ రెజనెన్స్ సర్క్యూట్ ఎట్ రెజనెన్స్ కండిషన్? అంటే కంప్లీట్లీ దిస్ వాల్యూ ఈజ్ 0, దెన్ టోటల్ ఇంపెడెన్స్ ఈక్వల్ టు R. సో ఈ విధంగా మనం సింపుల్గా కరెంట్ యాంప్లిఫికేషన్ అంటే వోల్టేజ్ యాంప్లిఫికేషన్ అని ఎప్పుడు అంటున్నాం, కరెంట్ యాంప్లిఫికేషన్ అని ఏ విధంగా అంటున్నాం, సిరీస్ రెజనెన్స్ అని అంటున్నాం, ఆ ప్యారలల్ రెజనెన్స్ అంటున్నాం. ఇందులో నుండి మనకు ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. సో మనకు సబ్జెక్ట్ పైన బేసిక్ ఐడియా ఉంటే మనం ఎలాంటి క్వశ్చన్ అయినా క్లియర్గా చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? నౌ టెల్ మీ, ఈడీసీ కనుక మనం గమనించినట్లయితే ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్క్యూట్స్, ఈడీసీలో మనకు సెమీ కండక్టర్ ఫిజిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్, స్మాల్ టాపిక్ సెమీ కండక్టర్ ఫిజిక్స్. సెమీ కండక్టర్ ఫిజిక్స్ అంటే మనకు కండక్టర్స్ అనేటివి 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. వాట్ ఇస్ దిస్ అండి? సెమీ కండక్టర్ ఫిజిక్స్ నుండి మనకు లాస్ట్ టైం ఒక క్వశ్చన్ వచ్చింది, ఎన్టీసీ అంటే ఏంటిది? నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సెమీ కండక్టర్ మెటీరియల్స్ని 3 రకాలుగా విడదీయడం జరిగింది. ఆ మెటీరియల్స్కి ఎన్టీసీ ఉంటుంది. ఎన్టీసీ అంటే ఏంటిది? నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ నాట్? టెల్ మీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీటీసీ? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెడ్టీసీ? జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్. మరి ఏ మెటీరియల్స్కి ఈ జెడ్టీసీ, పీటీసీ, ఎన్టీసీ ఉంటున్నాయి? సో అది ఇంపార్టెంట్. థర్మిస్టర్ అని ఇచ్చాడు. థర్మిస్టర్ అనే సెమీ కండక్టర్ కాదా? మరి సెమీ కండక్టర్ మెటీరియల్ ఆర్ హ్యావింగ్ ఎన్టీసీ అని అంటే
సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆర్ కమింగ్ అండర్ సెమీకండక్టర్? సో సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ అని మనం చెప్తాం. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే థర్మిస్టర్. సో దిస్ వాజ్ అ ప్రీవియస్ క్వశ్చన్. అంటే ఇదేంటిది అంటే ప్రీవియస్ క్వశ్చన్. దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈడీసీలో డయోడ్స్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్? డయోడ్స్. సో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి వాటి గురించి ఒకసారి ఓవరాల్గా చూసాం. సో డయోడ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఐడియల్ డయోడ్ 2 క్వశ్చన్స్ ఆర్ అపియర్డ్. ఐడియల్ డయోడ్ వద్ద వాట్ ఈస్ ద రెసిస్టర్ ఈజ్ హ్యావింగ్ ఐడియల్ డయోడ్. ఐడియల్ డయోడ్ అంటే ఏంటిది? డయోడ్ సింబల్ ఏంటిది? సో వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డయోడ్? ఐడియల్ డయోడ్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడియల్? దేర్ ఈజ్ నో లాస్. అంటే ఐడియల్ అంటే దేర్ ఈజ్ నో లాస్, అంటే ఎవ్రీ మెటీరియల్ హ్యావింగ్ సమ్ రెసిస్టెన్స్. సో బికాస్ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ సమ్ లాస్ ఈస్ ఎగ్జిస్టింగ్. వాట్ ఈస్ ద లాస్? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్. బట్ practically the diode symbol will be like this, some resistor will be there. So మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్. ఇది డయోడ్ యొక్క రెసిస్టర్. మరి ఇక్కడ రెసిస్టర్ యొక్క నేచర్ ఏంటిది? ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో డెఫినెట్లీ సమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్. సో డెఫినెట్లీ వీ కెన్ సే దట్ ఇక్కడ ఒక లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఒకవేళ ఇది ఐడియల్ డయోడ్ అయితే, వాట్ ఇస్ దిస్ అండి? ఐడియల్ డయోడ్ అయితే సింపుల్గా మనం ఇక్కడ రెసిస్టర్ లేదు కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో దేర్ ఈజ్ నో లాస్. అంటే అక్కడ లాస్ ఉందా? లేదు. సో ఐడియల్ డయోడ్లో రెసిస్టెన్స్ ఎంత? డయోడ్ యొక్క రెసిస్టెన్స్ 0 ohm. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం సింపుల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మనం వి విల్ సీ క్లాస్ రూమ్లో మనం న్యూమరికల్స్ డిఫరెంట్ న్యూమరికల్స్ మనం చూడడం జరుగుతుంది. నో ప్రాబ్లం. సో ఇందులో యాంప్లిఫైయర్ నుండి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ యాంప్లిఫైయర్? నెగటివ్. ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది క్వశ్చన్ వచ్చింది. నో ప్రాబ్లం. అలాంటి క్వశ్చన్స్ ఏవైతే అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చాయో 1 క్వశ్చన్ అపియర్ అవ్వడం జరిగింది. అలాంటి క్వశ్చన్స్ మళ్ళీ మనం కొంచెం బియాండ్ ద సిలబస్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది క్లాస్ రూమ్లో. నౌ కమింగ్ టు ద మషిన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెషిన్స్? మెషిన్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్ నుండి మనం ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మెషిన్స్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఇచ్చిన సిలబస్ అంతా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబసే. సో మషిన్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏంటిది అసలు మషిన్స్ అంటే? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మషిన్? సో మషిన్ అంటే జనరల్గా మనకు సపోజ్ నేను డీసీ మెషిన్, బేసికల్లీ మనం సప్లైని బేస్ చేసుకొని మషిన్స్ 2 types డివైడ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్? ఫస్ట్ వన్ డీసీ మెషిన్స్ and second one AC machines and third one transformer. What is this? Transformer. So transformer అనేది ఒక బ్యూటిఫుల్ డివైస్. సో అందులో ఎనర్జీ లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అపియర్ అవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? మరి ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కడ మనం రొటేటింగ్ బాడీస్ కానీ మనం గమనించాం. సో రొటేట్ అయ్యే కండక్టర్ ఉండదు. అంటే ఎనర్జీ కన్వర్షన్ డివైస్. Yes or no? Constant energy. There is no change in power. Input power ఎంత ఇస్తున్నామో అవుట్పుట్ పవర్ కూడా అంతే వస్తుంది. బట్ మరి ఏం చేంజ్ చేస్తున్నామంటే ఐదర్ వోల్టేజ్ ఆర్ కరెంట్, లైక్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో వోల్టేజ్ని కానీ కరెంట్ని కానీ చేంజ్ చేసి మనం ట్రాన్స్ఫార్మర్లో ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఎట్లా? ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి. అంటే పవర్ ఈక్వల్ టు ఏంటండి? పవర్ ఈక్వల్ టు V × I. ఐదర్ నేను వోల్టేజ్ ఇంక్రీజ్ చేసాను అనుకోండి, కరెంట్ని డిక్రీజ్ చేస్తాను. సో ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అందుకోసం లాస్ట్ టైం అడిగాడు ఇది ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది? ట్రాన్స్ఫార్మర్ ఈ క్రింది వాటిలో ఏది సరైనది అన్నాడు. కాన్స్టెంట్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. బట్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ కాదు. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్, ఎనర్జీ కాన్స్టెంట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి అది ఏ ఎనర్జీ అంటే కాన్స్టెంట్ పవర్, ఇన్పుట్ నుండి అవుట్పుట్కి. మరి నెక్స్ట్ వచ్చి వోల్టేజ్ రెగ్యులేషన్. చాలా ఇంపార్టెంట్ ఇది వోల్టేజ్ రెగ్యులేషన్. సో వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటిది అని అంటే జనరల్గా మనం ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ దగ్గర గమనించినట్లయితే రిసీవింగ్ ఎండ్ ఉంటుంది. రిసీవింగ్ ఎండ్ దగ్గర లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది వోల్టేజ్, లోడ్ కనెక్ట్ చేయనప్పుడు ఒక విధంగా ఉంటుంది వోల్టేజ్. సో దాన్నే మనం సింపుల్గా నో లోడ్ మైనస్ ఫుల్ లోడ్ బై V నో లోడ్ అంటాం.
బట్ ఇది ట్రాన్స్ఫార్మర్కి. బట్ సింక్రోనస్ మెషిన్కి సింక్రోనస్ జనరేటర్లో మనం ఇక్కడ వి ఫుల్ లోడ్ అని తీసుకుంటాం. సో దాన్ని రెగ్యులేషన్ అప్, దీన్ని రెగ్యులేషన్ డౌన్ అని అంటాం. సో మళ్ళీ దాని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. డీసీ మెషిన్ అండ్ డీసీ మెషిన్లో రకాలు ఏంటిది, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డీసీ మెషిన్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఏసీ మెషిన్స్. సో ఏసీ మెషిన్లో మనకు మెయిన్గా ఇండక్షన్ మెషిన్ అండ్ సింక్రోనస్ మెషిన్ ఉంటుంది. సో ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటిది, ఇండక్షన్ మెషిన్కి సింక్రోనస్ మెషిన్కి డిఫరెన్సెస్ ఏంటిది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింక్రోనస్, అందులోనే మీనింగ్ సింక్రోనిజం అంటే కాన్స్టెంట్, ఏదైనా స్పీడ్ కావచ్చు, 1500 RPM కావచ్చు, 3000 RPM కావచ్చు. అండ్ ఇండక్షన్ మెషిన్ వేరియబుల్ స్పీడ్, జనరేటర్, మోటార్, 3-phase ఇండక్షన్ మెషిన్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్. ఎగ్జాంపుల్ సీలింగ్ ఫ్యాన్ అనేది ఇండక్షన్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో వీటి గురించి కూడా మనకు క్వశ్చన్స్ అపియర్ అవ్వడం జరిగింది. సింక్రోనస్ మెషిన్. సో సింక్రోనస్ మెషిన్ అంటే మనకు సేలియంట్ పోల్, నాన్ సేలియంట్ పోల్, లేదంటే సేలియంట్ పోల్, లేదంటే సిలిండ్రికల్ రోటార్, ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అపియర్ అవ్వడం జరుగుతుంది. మరి డీసీ మెషిన్స్ అంటే ఏంటిది, డీసీ మెషిన్స్ జనరేటర్, మోటార్ గమనించినట్లయితే రైల్వేస్లో ఏ మోటార్ యూజ్ చేస్తున్నాం, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లిఫ్ట్లలో ఏ మోటార్స్ యూజ్ చేస్తున్నాం, ఈ విధంగా డిఫరెంట్ అప్లికేషన్స్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క స్పీడ్ రెగ్యులేషన్స్, వాటి యొక్క మోటార్కి అయితే స్పీడ్ రెగ్యులేషన్స్ మనం తీసుకుంటున్నాం, జనరేటర్కి అయితే మనం వోల్టేజ్ రెగ్యులేషన్ తీసుకుంటున్నాం. ఇందులో నుండి మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ చూడడం జరిగింది. సో డీసీ మెషిన్స్, ఏసీ మెషిన్, ట్రాన్స్ఫార్మర్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ ఏరియా నుండి వస్తుంది. సో సింపుల్గా మనకు ఓన్లీ మెషిన్స్ అని ఇచ్చాడు, ఏసీ మెషిన్, డీసీ మెషిన్, ట్రాన్స్ఫార్మర్ అని. సో ఈ విధంగా మనం డివైడ్ చేసి ఇండివిజువల్గా సబ్జెక్ట్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి పవర్ సిస్టమ్, నెక్స్ట్ టాపిక్ పవర్ సిస్టమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవర్ సిస్టమ్? పవర్ సిస్టమ్ అనేది విద్యుత్ని మనం ఏ విధంగా వినియోగిస్తున్నాం అంటే విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాం, సో జనరేట్ చేస్తున్నాం, జనరేట్ చేసిన ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏ విధంగా ట్రాన్స్మిట్ చేస్తున్నాం, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, హౌజెస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వేరియస్ లోడ్స్, ఎనీ లోడ్. సో ఒక సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ తీసుకున్న అది కూడా ఒక లోడే, ఒక ట్యూబ్లైట్ తీసుకున్న అది కూడా ఒక లోడే. సో వీటన్నిటికీ మనం జనరేటింగ్ స్టేషన్స్ నుండి అంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో వీటి గురించి మనం డిస్కస్ చేసాం. సో పవర్ సిస్టంలో మనకు మెయిన్గా వచ్చి ఇందులో సబ్ టాపిక్స్ జనరేటింగ్ స్టేషన్స్. వాట్ ఈస్ దిస్ అండి, జనరేటింగ్ స్టేషన్స్. మరి జనరేటింగ్ స్టేషన్స్ నెక్స్ట్ వచ్చి ట్రాన్స్మిషన్ సిస్టమ్, సెకండ్ వన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఇది 1 by 1. నెక్స్ట్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. వాట్ ఈస్ దిస్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకే, జనరేటింగ్ స్టేషన్స్ నుండి మనకు జనరల్గా బేసిక్స్ నుండి గమనించినట్లయితే 2 types ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఉంటున్నాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవర్ ప్లాంట్? పవర్ ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయడం, అంటే విద్యుత్తుని ఉత్పత్తి చేసే కేంద్రాలను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అంటారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్. ఈ విధంగా మనం డిస్కస్ చేస్తాం. మరి ఇందులో 2 types ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఒకటి కన్వెన్షనల్ పవర్ ప్లాంట్, రెండోది నాన్ కన్వెన్షనల్ పవర్ ప్లాంట్. సో కన్వెన్షనల్ పవర్ ప్లాంట్లో థర్మల్ ఉంటుంది, న్యూక్లియర్, హైడల్, ఈ విధంగా డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ ఉంటున్నాయి. మరి ఇందులో నాన్ కన్వెన్షనల్లో జనరల్గా సోలార్, విండ్, టైడల్, జియోథర్మల్. వాట్ ఈస్ దిస్ అండి, జియోథర్మల్. లాస్ట్ టైం మనకు డిజిటల్ అసిస్టెంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ జియోథర్మల్ పవర్ ప్లాంట్లో ఈ క్రింది వాటిలో దేన్ని ఇంధనంగా ఫ్యూయల్గా ఉపయోగించడం జరుగుతుంది అన్నాడు. జియో అంటే ఏంటిది, ఎర్త్. థర్మల్ అంటే ఏంటిది, టెంపరేచర్ అంటే హీట్.
అంటే ఎర్త్ లోపల లభించే ద హీట్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద ఎర్త్. సో దాన్ని ఒక ఫ్యూయల్గా యూజ్ చేసి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయడం జరుగుతుంది. దిస్ వాజ్ అ ప్రీవియస్ క్వశ్చన్. నౌ టెల్ మీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మెయిన్ ఫ్యూయల్ ఏంటిది, ప్రైమరీ ఎనర్జీ సోర్స్ ఏంది అన్నాడు. అంటే ఏంటిది, మనకు న్యూక్లియర్ అంటే ఏదైతే రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉందో, న్యూక్లియర్ అంటే 92 యురేనియం 235, 92 యురేనియం 238, ఎన్రిచ్డ్ యురేనియం, న్యాచురల్ యురేనియం. సో యురేనియంని మనం ఫ్యూయల్గా యూజ్ చేయడం జరుగుతుంది. వాట్ ఇస్ దిస్, యురేనియంని మనం ఫ్యూయల్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్ బేసిక్స్ అడుగుతాడండి. సో బేసిక్ క్వశ్చన్స్ అనేది మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సింపుల్ జనరేటింగ్ స్టేషన్స్ నుండి సింపుల్గా 2-3 క్వశ్చన్స్ మనకు అపియర్ అవ్వడం జరిగింది. సో ఇంకా మనం క్లాస్ రూమ్లో వీటి గురించి డెప్త్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్ అంటే ఏంటిది, ఒక మీడియం ద్వారా మనం విద్యుత్తుని ఉత్పత్తి చేసిన విద్యుత్తుని ట్రాన్స్మిట్ చేయడం. ఎక్కడి నుండి, జనరేటింగ్ స్టేషన్స్ నుండి. ఎస్ఆర్నో, జనరేటింగ్ స్టేషన్ నుండే కదా మనం ట్రాన్స్మిట్ చేయాల్సింది. ఎక్కడికి ట్రాన్స్మిట్ చేయాలి, లోడ్స్ దగ్గరికి. లోడ్స్ అంటే మేజర్ లోడ్స్, హైదరాబాద్ సిటీ కావచ్చు, లైక్ వైజాగ్ సిటీ కావచ్చు, విజయవాడ సిటీ కావచ్చు. ఇప్పుడు VTPS ఉంది, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుండి నేను వైజాగ్ వరకు నేను ట్రాన్స్మిట్ చేసి వైజాగ్లో సబ్ స్టేషన్స్ ద్వారా నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో అదే ట్రాన్స్మిషన్. అక్కడ నుండి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ట్రాన్స్మిషన్ సిస్టంలో ట్రాన్స్మిషన్ కండక్టర్ ఏంటిది, ఆ కండక్టర్ వేటిపైన డిపెండ్ అవుతుంది, ఆ మెటీరియల్ సైజ్ కానీ, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ మెటీరియల్ కానీ, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ అంటే ఏంటిది, మనం ఇన్సులేటర్ కావచ్చు, అండ్ ఆ ఇన్సులేటర్ అనేది దాని యొక్క సైజు కానీ మందం కానీ దేనిపైన ఆధారపడుతుంది. సో ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా మనకి ఇన్సులేషన్ ఉంది. సో దాని యొక్క మెటీరియల్, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్, అది దేనిపైన డిపెండ్ అవుతుంది. సో వోల్టేజ్ డ్రాప్ పైన డిపెండ్ అవుతుందా, కరెంట్ క్యారింగ్ కెపాసిటీ పైన డిపెండ్ అవుతుందా. అదే లాస్ట్ టైం మనకు కరోనా నుండి క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కరోనా. సో ట్రాన్స్మిషన్ సిస్టమ్, కరోనా దేనిపైన ఆధారపడుతుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏంటిది, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏంటిది, బిలో 80 కిలోమీటర్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం, 80 to 160 ఉంటే మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటాం, గ్రేటర్ దెన్ 160 కిలోమీటర్ ఉంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. సో ఈ బేసిక్స్ పైన కనుక మనకు ఒక ఐడియా కనుక ఉంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ మెషిన్స్, నెట్వర్క్స్, పవర్ సిస్టంలో ఇంకొకటిది ప్రొటెక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొటెక్షన్ టాపిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మరి విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నా, ట్రాన్స్మిట్ చేస్తున్నా, మరి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా, వీటన్ని ప్రాపర్గా పనిచేయాలి. ఫాల్ట్ వచ్చినప్పుడు కూడా బ్రేక్ అవ్వద్దు కదా. సో ఫాల్ట్ వచ్చినప్పుడు కూడా ప్రాపర్గా పనిచేయాలంటే వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ సబ్జెక్టే ప్రొటెక్షన్ సబ్జెక్ట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలే, హౌ కెన్ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ రిలే అండ్ సర్క్యూట్ బ్రేకర్. సిబి అని అంటాం, సిబికి రిలేకి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిబి అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలే, అండ్ వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ సిబి అండ్ రిలే. సో రిలే ఏం చేస్తుంది, రిలే ఫాల్ట్ని డిటెక్ట్ చేస్తుంది. మరి ఫాల్ట్ని డిటెక్ట్ చేసి ఎమ్మటే కమాండ్ పంపిస్తుంది సర్క్యూట్ బ్రేకర్కి, సో అండ్ సో ప్లేస్లో ఫాల్ట్ అక్కర్ అయింది, నువ్వు రెస్పాండ్ అవ్వు, ఓపెన్ అవ్వు అని చెప్తుంది. ఏంటిది, రిలే. మరి ఇమీడియట్లీ సర్క్యూట్ బ్రేకర్ రెస్పాండ్ అవ్వాలన్నా ఎవరికి, రిలేకి. అంటే సర్క్యూట్ బ్రేకర్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది, ఫాల్ట్ నుండి సపరేట్ చేయడం, డివైస్ని కావచ్చు, లైన్ని కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ సర్క్యూట్ బ్రేకర్ ఫ్యూజ్ ఏంటిది, ఫ్యూజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది, మెల్టింగ్ పాయింట్ ఎంత ఉండాలి. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. రిలే ఈజ్ నథింగ్ బట్ డిటెక్ట్స్ ద ఫాల్ట్ and sends a command to the circuit breaker. Then immediately circuit breaker respond to relay, and finally circuit breaker that opens a fault.
So that is a major difference between CB and relay. So what is the meaning of line isolator? ఈ విధంగా మనం క్లియర్గా సర్క్యూట్ బ్రేకర్ గురించి, ఫ్యూజ్ గురించి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీటిపైన మనకు క్వశ్చన్ వచ్చింది. మెజర్మెంట్స్, నెక్స్ట్ వన్ మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ అంటే మనకు ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. నౌ టెల్ మీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. ఇది ఎలక్ట్రికల్, ఇది ఎలక్ట్రానిక్స్. సో మళ్ళీ వీటికి ఎప్పుడైనా చూడండి సబ్జెక్ట్ అనేది కంపేర్ చేస్తూ చదవాలి. వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్? Where we are using electrical devices, I mean meters, where we are using electronics meters. So which is responding to which quantity? Which is responding to which quantity? ఈ విధంగా మనం చూడడం జరుగుతుంది. సో ప్రీవియస్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఎలక్ట్రానిక్స్లో ఈ క్రింద ఇచ్చిన ఎలక్ట్రానిక్స్ మీటర్స్కి ఇన్పుట్ ఇంపెడెన్స్ అనేది ఎంత ఉండాలి. సో ఇన్పుట్ ఇంపెడెన్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అక్యురేసీ అంత డిసైడ్ అవుతుంది, అంత ఎక్కువ అక్యురేసీ వస్తుంది. సో ఇందులో ఏమేమి వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీటర్స్ ఏంటిది? ఫెట్ ఎలక్ట్రానిక్ మీటర్ ఏంది, మాస్ఫెట్ ఎలక్ట్రానిక్ మీటర్ ఏంది, వాటి గురించి మనం డిస్కస్ చేసాం లాస్ట్ టైం. ప్రీవియస్ క్వశ్చన్ ఇన్పుట్ ఇంపెడెన్స్ అనేది హై ఉండాలని చూడడం జరిగింది. సో ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్లో పిఎంఎంసి, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్, మూవింగ్ ఐరన్, నెక్స్ట్ ఈడిఎం ఎలక్ట్రోడైనమో మీటర్. సో బేసిక్ క్వశ్చన్ ఏంటిది? పిఎంఎంసి ఈజ్ యూజ్డ్ టు మెజర్ డాష్ క్వాంటిటీ. మనకు ఏసీ క్వాంటిటీ ఉంటుంది, డీసీ క్వాంటిటీ ఉంటుంది. మరి దేన్ని మెజర్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా ఎంఐ మూవింగ్ ఐరన్, ఈడిఎం పవర్ ఫ్యాక్టర్ మీటర్, resistance measurement. How many methods are existing to measure the resistance? Low range resistor, medium range resistor, high range resistance. సో మళ్ళీ మెథడ్స్లో బెస్ట్ మెథడ్ ఏంది, వరస్ట్ మెథడ్ ఏంది, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్స్లో సిఆర్ఓ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. అండ్ నెక్స్ట్ సిఆర్ఓ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్డ్యూసర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్డ్యూసర్ ఈసారి మనం ట్రాన్స్డ్యూసర్ పైన, సిఆర్ఓ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. లాస్ట్ టైం కూడా వచ్చింది, ఇంకా కొంచెం డెప్త్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది. సిఆర్ఓ, ట్రాన్స్డ్యూసర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిలబస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటిది? కమ్యూనికేషన్లో మనకు మాడ్యులేషన్, అనలాగ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది ఎన్ని రకాల్లో జరుగుతుంది? సో యాంప్లిట్యూడ్, ఓకే, మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, వీటి నుండి కూడా మనకు క్వశ్చన్ రావడం జరిగింది. బ్యాండ్ విడ్త్ అంటే ఏంటిది, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, ఆడియో సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, వీడియో సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం క్లాస్లో. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1, 2, 3, 4, 5 ఈ 5 టాపిక్స్ అనేది చాలా బేసిక్స్ అండి. మనకు అడిగే క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ బేసిక్స్. ఈ బేసిక్స్ పైన మనం క్లాస్ పర్ఫెక్ట్గా విని ఒక 1, 2, 3 టైమ్స్ కంటిన్యూస్గా రివిజన్ చేస్తూ ఉంటే మనం క్రాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైజ్ అంటే, సో టెక్నికల్ సిలబస్ వీ హ్యావ్ గుడ్ టైమ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ చాలా టైం ఉంది. సో టిల్ నౌ మనకు వాళ్ళకి ఎగ్జామ్ డేట్ డిక్లేర్ చేయలే కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ సఫిషియంట్ టైం. ఆల్రెడీ మీకు తెలుసు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో లాస్ట్ టైం ఏ విధంగా జరిగింది, లాస్ట్ టైం జరిగినట్టు ఈసారి జరగకపోవచ్చు. సో జస్ట్ క్వాలిఫై అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లిటిల్ బిట్ ఈసారి కాంపిటీషన్ ఉండొచ్చు, ఎందుకంటే అందరికి ఒక ఐడియా వచ్చింది. సో ఈ విధంగా మనం దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.